ప్రజలు జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే దేశ ప్రజలు భద్రంగా ఉంటారు అని రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా చేస్తున్న దేశ ప్రజల కోసం మేలు జరగాలని ప్రయత్నం చేస్తుందని దేశ ప్రజలు గమనించుకుండాలనేది ఒక దాని మీదనే ప్రెస్ మీట్. యాక్చువల్గా కవచకుండలాలు ఉన్నంత కాలము కర్ణుడిని ఎవరు చంపలేకపోయారు, దరిదాపుల దగ్గర పోలేకపోయారు, ఆయన ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే కర్ణుడు కవచకుండలాలు తీసిండో దానం ఇచ్చిండో, ఇచ్చిన తర్వాతనే అతను అక్కడి నుంచి ఆయనకు చావు ప్రయాణం మొదలైంది కర్ణుడికి. అట్లాగే దేశ ప్రజలకు కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగం కవచం లాంటిది. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంత కాలము మన దేశ చట్టంలో దేశంలో దేశ ప్రజలకు ఎలాంటి డోకా లేదు. అది ఆ రాజ్యాంగము తీయాలని ఒక కుట్ర బీజేపీ పార్టీ చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి అని రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్ నుంచి మొదలుకుంటే సభల నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అదే సారాంశం ఈరోజు ప్రెస్ మీట్. ముఖ్యంగా ప్రధానంగా స్వాతంత్రం రాకముందు మన దేశంలో చక్రవర్తులు దేశాన్ని పరిపాలించారు, రాజులుగా చక్రవర్తులుగా కొనసాగారు. తర్వాత ముస్లింలు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ పరిపాలన అంతా ఒక చరిత్ర మన ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగింది. ఇదంతా అంటే ఆ కాలంలో ఎన్నికల కమిషన్స్ లేవు. ఆ రోజులలో డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వారి దేశాన్ని పరిపాలించారు. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అహింసా మార్గంలో ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులను దారాదత్తం చేసి శాంతియుతంగా పోరాటం చేశారు, స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశంలో ప్రజల సుఖశాంతులతో జీవించడానికి చట్టపరంగా న్యాయపరంగా దేశంలో వారి ఆస్తులను రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని నెహ్రూ క్యాబినెట్లో ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపారు. తర్వాత 16 ఏళ్ల పాటు నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటు ద్వారా ఆ కాలంలో దేశంలో అభివృద్ధి మొదలైంది. ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ, ఆహార భద్రత కానీ ఇవన్నీ నెహ్రూ ప్రారంభించినవే. మనిషికి కావాల్సింది ఏంటిది? ఆహారము, ఆరోగ్యము, చదువు, ఉపాధి. ఇలా గ్రామం నుంచి పట్టణ వరకు ఆ బ్యాంకులను ఇందిరమ్మ ప్రభుత్వం పరం చేసింది. ప్రజలు తమ డబ్బులను అక్కడ దాచుకునే అవకాశం కల్పించింది. ప్రతి పేదవాడు భూమిని అంటే ప్రతి బ్యాంకులను కూడా పట్టణాల్లో, గ్రామాలలో ప్రభుత్వమే బ్యాంకులు ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బుకు భద్రత కల్పించే ఒక ఏర్పాటును ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేశారు. ఆ రోజున ప్రతి పేదవాడికి భూమి ఇచ్చి వ్యవసాయం చేసుకొని బ్రతికేలా చేశారు. ఇల్లు ఇచ్చారు, వ్యవసాయం చేయడానికి సదుపాయాలు కూడా కల్పించారు ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈరోజు ఐటీలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే రాజీవ్ గాంధీ గారు వేసిన ఫౌండేషన్ కారణం. సెల్ ఫోన్ వాడకం అందరికీ అందుబాటులోకి రావడం ఇలాంటివి రాజీవ్ గాంధీ ప్రణాళికలో భాగమే. 18 ఏళ్ల యువతీ యువకులను ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే. దేశ భవిష్యత్తు నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో యువతీ యువకులను భాగస్వామ్యం చేసింది రాజీవ్ గాంధీ వారే. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల హక్కులు కల్పించడం, వారికి అండగా ఉండడం, ఆదుకోవడం దృష్టి పెట్టారు. అప్పుడు బీజేపీ లేదు, మోడీ లేరు, అమిత్ షా లేరు. వీళ్ళెవరూ లేనప్పుడే దేశం అభివృద్ధికి పునాదులు వేసింది
ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సూచనలతో ప్రధాని పదవి చేపట్టిన పివి నరసింహారావు గారు రాష్ట్ర ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ రోజు సోనియా గాంధీ గారి సూచనలలో. దాని తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే కారణం జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్లు వాళ్ళు వేసినటువంటి ఫౌండేషన్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొందరు ప్రధానమంత్రులు అయ్యారు. వారు కూడా రాజకీయాలు పక్కన పెట్టి పనిచేశారు. అంటే ఎన్నికల తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా పాలన చేశారు. అది ప్రజలు గమనించాలి. నిన్నటి ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీగా ముత్తాత మోతీలాల్ నెహ్రూ, తాత జవహర్లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ గారు, తండ్రి రాజీవ్ గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు సుదీర్ఘ పాలనను, సుపరిపాలన అందించారు. ఈరోజు అన్ని మనం అనుభవిస్తున్నామంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాహుల్ గాంధీ గారి కుటుంబమే. అన్నిటికీ కారణం కదా, ఫౌండేషన్ వాళ్ళదే కదా అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నది. కానీ 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక, అంటే 2014లో ప్రజలు ఎన్నుకున్నారు, అందులో ఏం డౌట్ లేదు. అయ్యాక మళ్ళీ రెండో ఎన్నికలకు 2019లో ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకొని కొన్ని సీట్లు మెరుగుపరుచుకొని షార్ట్కట్లో ఆ ఎన్నికల కమిషన్ ద్వారా ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చారు. అందుకే రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు చోరీకి గురైందని, దొంగలించబడుతుందని, దీనివల్ల ప్రమాదంలో పడుతున్నాం, జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఓటు చోరీతో దేశ ప్రజల హక్కుల కారణపడుతున్నాయి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రజల హక్కులు అంటే ఏంటి? వాళ్లకు ఆర్థిక భద్రత ఉండాలి, స్వేచ్ఛగా నిద్రపోగలగాలి, ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉండాలి, విద్యా సంస్థలు ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు ఉండాలి, ప్రభుత్వం ద్వారా ఆహార భద్రతతో పాటు శాంతి భద్రతలు జీవించే వ్యవస్థ ఉండాలి. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ప్రజలు తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓటు దొంగలించబడుతుంది. అలా దొంగలించబడిన ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. మోడీ ప్రధాని అవుతున్నారు. ఇది రాను దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతుందని రాహుల్ గాంధీ గారు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మన కోసమే కదా రాహుల్ గాంధీ గారు చేస్తుంది ఇదంతా. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్త పడండి, అలర్ట్గా ఉండండి. రానున్న ఎన్నికల్లో ఎన్నికలు ఇప్పుడు ఎట్లా తయారైపోయింది అంటే, వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవమే, నిజమే. కాబట్టి కొన్ని నెలలుగా, 2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు పదే ఇది ఏనాటికైనా ఎప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు. ఈ యొక్క అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే అది ఓటు. ఇప్పుడు రాజ్యాంగం ఒక దిక్కు,
ఎన్నికల కమిషన్ దొంగలించబడుతున్నది. అంటే మనుషుల యొక్క హక్కులు, స్వతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛను, ఓటు ద్వారా తెచ్చుకునే ప్రతి ఓటరి హక్కులను బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని ఓట్లను దొంగలించబడి ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది, జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ నుంచి గల్లీ వరకు వారు ప్రజలను వారు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నదే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే పెడుతుంది. ఇంకొకటి బీజేపీ అధికారం రాకముందు 54 లక్షల కోట్ల అప్పు ఈ దేశానికి ఉండే. బీజేపీ వచ్చాక దాదాపు ఇప్పుడు 140 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు మనము 67 స్వతంత్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలు పాలనలో మన దేశం యొక్క అప్పు కేవలం 54 లక్షలు. ఈ 11 సంవత్సరాలలో ఈ దేశం యొక్క అప్పు 147 లక్షల కోట్లు దాకా అప్పు ఈరోజు మనకుంది. ఇది కూడా దేశ ప్రజలు గమనించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి అంటే ఏ రోజు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఓట్ల కోసమో అధికారం కోసమో ఎప్పుడు కూడా వాళ్ళు జీవిస్తలేరు. వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు, ఆ కుటుంబము దేశ ప్రజలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనలోనే రాహుల్ గాంధీ గారి యొక్క తాపత్రయం అంతా కూడా. మనం చాలా సందర్భాల్లో మీడియా ముందు కాదు, అందరికి తెలిసిన విషయం అయినా పదే చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబంలో ఆస్తుల త్యాగమే కాదు, ప్రాణ త్యాగాలు కూడా చేసిన చరిత్ర ఉన్నది. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఇది ఎవరు కూడా కాదనికే లేదు. ఇవన్నీ మన ముందున్న నిజాలు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే 10 ఏళ్ల కిందనే ప్రధానమంత్రి అయ్యేవాడు. కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని పెట్టి ఒక మంచి పరిపాలన అందించారు. ఈ ఉపాధి హామీ చూడండి. ఈ ఉపాధి హామీ వల్ల గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబంలో 5 మంది ఉంటే కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు జీవించడానికి ఒక ఉపాధి హామీ పథకాన్ని మరి ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మరి కొన్ని సంవత్సరాలు ఈ ఉపాధి హామీ వల్ల దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది ఇలాంటి అనేక సంస్కరణలు ప్రజలు బాగుండాలి, ప్రజల దగ్గర డబ్బు అందుబాటులో ఉండాలి, ప్రతి పేదవాడికి డబ్బు అందుబాటులో ఉండాలి, ఆ గ్రామంలో అందుబాటులో ఉండాలనే ఒక ప్రక్రియలో భాగమే మరి ఈ యొక్క ఉపాధి హామీ పథకం. అందుకే నేను కొంత చదవడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వచ్చింది. ఓకే, వస్తుందా? అయితే మనము పదే నేను చాలా సందర్భాల్లో అందరూ అంటారు, అరే అమ్మ మీకు కూడా అనిపిస్తుంది, జగన్ వస్తే రాహుల్ గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, నెహ్రూ అంటాడు, మోతీలాల్ నెహ్రూ అంటాడు, రాజీవ్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు. ఈరోజు ఈ గాంధీ భవన్లో మీడియా వాళ్ళు కానీ, ఈరోజు కెమెరామెన్లు కానీ, ఈరోజు మీరు ఫోన్లలో కొడుతున్నారే,
మీరు కొడుతున్నారు నేను మాట్లాడుతుంటే. ఇవన్నీ కూడా ఇంత ఇంత టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. మీరు రాజీవ్ గాంధీని యాడ్ చేస్తున్నారా? మీరు చేస్తలేరు. మీరు ఎవరిని యాడ్ చేస్తున్నారు? అంతా మోడీ. ఏం చేసిండు మోడీ? ఇప్పుడు ఒకటి చెప్పండి. ఆమె మీరే చెప్పండి, జర్నలిస్టులే చెప్పండి, అడుగుతున్నా. ఏం చేసిండు చెప్పు. మోడీది ఒక్కటి చెప్పండి. ఏమంటే యుద్ధం చేసి. ఎందుకు యుద్ధం? ఎవడు చేయమన్నాడు ఆ యుద్ధం? ఎవరి కోసమే ఆ యుద్ధం చేసినావు? మీరు యుద్ధం అనగానే బ్రేకింగ్లు ఇస్తారు మీరు. పేదవాడు బతకడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దాంట్లో వాళ్ళు చేస్తే అది జ్ఞాపకం చేయరు. ఊళ్ళలో బ్యాంకులు తెచ్చిన ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేసి మర్చిపోతున్నారు. 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారిని మర్చిపోతున్నారు మీరు. టెక్నాలజీ తెచ్చింది అది మర్చిపోతున్నారు. ఆ ఫోన్లే వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు, మళ్ళీ ఆయన మర్చిపోతున్నారు. ఐఐటి ఇన్స్టిట్యూషన్ తెచ్చింది వాళ్ళే. ఏదైనా ఎయిమ్స్ కానీ మెడికల్స్ వాళ్ళు చెయ్యంది ఏముంది? మేమేమంటున్నామంటే మనం ఇవన్నీ మర్చిపోయి ఈరోజు కనబడేదే కరెక్ట్గా అంటే ఎట్లా? ఒక్క మాట చెప్పండి. నేను అడుగుతున్నా, గాంధీభవన్ మీడియా ద్వారా అడుగుతున్నా అందరినీ. మోడీ గారు 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఈ పని చేసి పెట్టుండు అని ఒకటి చెప్పండి. ఒకటేమో ఓటు చోరీ, ఇంకోటేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఎత్తివేయాలి. ఇదే కదా వాళ్ళు చేసేది. అందుకే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు కానీ కాదు, ఆయన ఈ దేశ ప్రజల యొక్క మేలు కోరే ఆ కుటుంబం యొక్క వారసత్వం అది. ఆ గుణగణాలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబంకే ఉన్నాయి. బీజేపీలా దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీలు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీలు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడు ఏమని చెప్పు. సంగారెడ్డి సీతారామ రామ్నగర్ రామ్ మందిర్లా నేను సంపాదించిన పైసలు, రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలే. నేను ఆడేం పట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలతోటి దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి. ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీలో చూపెట్టుండి ఒక్కరిని. తెలంగాణ గడ్డ మీద వైభవంగా కళ్యాణం సీతారాములది. బీజేపీ ఒక్కడైనా హైదరాబాద్లో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చెప్పుడే అక్కడన్నా. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానా ఎప్పుడన్నా? ఇప్పుడు ఏందది? ఇప్పుడు సంవత్సరానికి మనము 3 కోట్లన్నా 5 ఏళ్ళకి ఎంత అవుతాయి హరి? 15 కోట్లు. 2000 ఇచ్చినా ఓట్లు పడతాయి కదా. ఎవరైనా తీసుకుంటే ఉంటే, నేను ప్రజలను అవమానిస్తలేను, ఎవరైనా తీసుకుంటే ఉంటే అది భక్తి అంటే ఇది. మాది, నేను కాంగ్రెస్తోనే కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా. అది అందుకే మేమేమంటున్నామంటే, సరే మీరు ఒక లైన్ తీసుకున్నారు, ప్రజలు మీ మత్తులో పడ్డారు, మీరు 2 కోట్లు ఇస్తాన ఉద్యోగాలు లేకపాయే. సంవత్సరానికి 2 కోట్లు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు సంఖ్య. నాకు యాడునే చెప్పు. ఒకళ్ళని పోరాడని అడుగుతున్నాడే చదువుకున్నాడు. ఈ పోరాడు చదువుకున్నాడు అడుగుతలేడు. ఈ పిల్లలకి ఏమైపోయింది? బజరంగ్ బల్ అంటే వీళ్ళు, శివాజీ అంటే దుంకులాట వీళ్ళది. అరే శివాజీ దగ్గర మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? మీకు తెలుసా మీడియా వాళ్ళకి ఎవరికన్నా? శివాజీ దగ్గర మంత్రి ఎవరు తెలియదు, మీకే తెలియదు. ముస్లిం ఉన్నాడు ఆయన దగ్గర. శివాజీ మహారాజ్ దగ్గర మినిస్టర్ ముస్లిము, మంత్రి. ఇప్పుడేమో ఆయనని మతం కింద మార్చేసారు శివాజీని.
అరే శివాజీకి లేని మతము మీకెందుకయ్యా అంటే ఏం చేద్దాము, చదువుకుంటలేరు, చరిత్ర తెలుసుకుంటలేరు. ఏమన్నా అంటే జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ వీళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు. అరే నాయన వాళ్ళు పట్టినా పడేరా నాయన, నువ్వు చదువుకున్నది బీజేపీ వాళ్ళు. ఆనాడి జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే మొన్నటిదాకా రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మొన్నటిదాకా వాళ్ళు కట్టిన స్కూళ్ళల్లోనే మీరు చదువుకున్నారు. ఆ కుటుంబము తెచ్చిన దవాఖాన్లే, ఆ కుటుంబము తెచ్చిన డెవలప్మెంట్ చేసేది వీళ్ళే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ గారు, దేశ ప్రజలారా, తెలంగాణ తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు జాగ్రత్త పడండి, మీ ఓట్లు దొంగలించబడుతున్నాయి. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది రాను. కాబట్టి బీజేపీకి నేను నమ్మకండి వచ్చే ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. దీనికి మందేంది, మీ హక్కులు, దేశ ప్రజల హక్కులు కాపాడాలి అంటే ఎవరు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసుకోవాలి. దేశ ప్రజలు తెలంగాణలో 16-17 ఇప్పుడు 17 ఎంపీ సీట్లపా, ఓ 17 సీట్లలో అపోజిషన్ వాళ్ళకు ఒక 2-3 వదిలేసిన ఒక 12 సీట్లు తెలంగాణలో ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 25లో ఇద్దరికి 3-3 వదిలేసిన టీడీపీకి వైఎస్ఆర్కి, ఆడొక 18 ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు. దీనివల్ల ఏమైపోతుందంటే, సపోజు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ నుంచి పోవాలి అంటే బీజేపీ దిగాలి అని అంటే ఆడొక 18 సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు, కాంగ్రెస్ 18 రావాలి. ఆడ వస్తే మీ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ అదేంటి అక్కడ పోలవరం కానీ, లేకపోతే మీకు అది కాదు ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి స్పెషల్ తెలుగులో ఏమంటారు, అది ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వగలుగుతారు? ఆంధ్రప్రదేశ్లో 18 ఎంపీ సీట్లు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అక్కడ మీకు కాంగ్రెస్ ఎంపీలు 18 ఆంధ్రప్రదేశ్లో వస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. పోలవరం ఇదే కదా రాహుల్ గాంధీ గారి కమిట్మెంటు. ఇక్కడ తెలంగాణ ఇస్తానని ఇచ్చేసిండు, ఆడ 3 ఇచ్చేస్తాడు మళ్ళీ మీకు. పోనీ ఇది చంద్రబాబు నాయుడు గారితో జగన్తో అవుతుందా? కాదు. వీళ్ళిద్దరు పోయి మోడీ గారి దగ్గర కూర్చొని చేస్తారా? చెయ్యరు. మరి ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. అట్లాగే తెలంగాణలో కూడా ఇక్కడ కూడా 12-13 ఎంపీ సీట్లు వస్తే ఏది డీలిమిటేషన్ కాకపోతే, డీలిమిటేషన్ అయితే ఎన్ని వస్తాయి ఎంపీలు? 25 వస్తాయి. 25లో తెలంగాణలో ఒక 20 మళ్ళా కాంగ్రెస్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లో 30 అనుకో, 36 అనుకో, మళ్ళా అడుగు 30 ఏదో అడిగాను. నేను ఏమంటున్నంటే, ఇప్పుడు మనం బతకడానికి మన ఓటు ద్వారా మీరు ఇవన్నీ ఆలోచన చేయకుండా మీరు ఇట్లా ఓట్లని ఖరాబ్ చేసుకొని తర్వాత యువని తిడితే ఏం లాభము? దేవుడు కూడా ఏం చేస్తాడు? మీకు ఇచ్చాడు కదా, దేవుడు ఏమంటున్నాడు? అరే నాయన మీ ఓటు సద్వినియోగం చేసుకొని అంటాడు దేవుడు కూడా. నువ్వు ఓటు ఒకరికి వేసి దేవుని మొక్కితే దేవుడు ఏం చేస్తాడు? భగవంతుడు కూడా ఏం చేయలేడు కదా. అందుకే రాహుల్ గాంధీ గారు పదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా జాగ్రత్త పడండి, మీ ఓట్లు మీకు తెలియకుండా దొంగ ఓట్లు తయారవుతున్నాయి, ఓట్లు వేస్తున్నారు, జాగ్రత్త పడండి అని అంటున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఈ దేశంలో 540 ఎంపీలు 500 ఎంపీలు
ఎన్నికలు జరిగితే ఒక 300 ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఈ దేశంని ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుతాడు రాహుల్ గాంధీ గారు. 545 ఎంపీ సీట్లకు పోటీ జరిగితే 300 సీట్లు ఎంపీలను కాంగ్రెస్ గెలిపిస్తే అప్పుడు ఈ దేశ ప్రజలకు మీరు కోరుకున్న ఇంకా అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడతాడు. దానివల్ల మీరు సుఖశాంతులతో జీవించే ఆ చట్టాన్ని కాపాడతాడు. ఇది గమనించండి. లేదు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వము డీలిమిటేషన్ ఒకవేళ చేస్తే అయితే నాకు తెలియదు అవుతుందో కాదో అయితే ఎంత అప్పుడు సీట్లు 835. 835లో నిజంగా ఎన్నికలు జరిగితే అప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే అప్పుడు 500 ఎంపీ సీట్లు కాంగ్రెస్వి గెలిపియాలి ప్రజలు. గెలిపిస్తే 543 ఉంటేనేమో 300 కాంగ్రెస్ ఎంపీలు, 835 వస్తేనేమో 500 ఎంపీ కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాలన్నదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి మీడియా ద్వారా 2 రాష్ట్రాల ప్రజల పాటు దేశ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. నేను అందుకే ఏమంటున్నా ప్రతాప్, నువ్వు అంటున్నావు ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సీరియస్గా రాహుల్ గాంధీ గారు సీరియస్ ఉండడానికి నిదర్శనం ఏంటిది? అదే కదా, సంవిధాన్ బచావ్ అని ఎందుకు అంటున్నాడు, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఎందుకు అంటున్నాడు? సీరియస్నెస్ ఉంది కాబట్టే కదా ఆయన ఈ పోరాటం చేస్తుంది. అందుకే నేనేమంటున్నా అంటే నేను ఇండియా కూటమి అంటలేను ఇప్పుడు. ఇక అది ఇండియా కూటమి అనేది అది రాహుల్ గాంధీ గారి లెవెల్లో చూసుకుంటారు. అసలు నేనేమడుగుతున్నా, అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి అప్పీల్ ఏం చేస్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ డైరెక్ట్గా కాంగ్రెస్నే గెలిపియండి. ఇక ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా, ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్, అది ఉమ్మడి రాష్ట్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ఈ దేశానికి 10 సంవత్సరాలు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ ఉండే. దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతం నుంచి ఎంపీల ప్రాధాన్యత, కాంగ్రెస్ ఎంపీల ప్రాధాన్యత ఉండే. దానివల్లనే ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్ర ప్రజలు హ్యాపీగానే ఉన్నారు కదా. మీడియా వ్యవస్థ కూడా స్వేచ్ఛగా బతికింది కదా. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నా, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలను ఎట్టయితే గెలిపించి కేంద్రంలో అధికారం కోసం మీరు సపోర్ట్ ఇచ్చారో ఈ 2 రాష్ట్ర ప్రజలు ఆ రోజున మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి అలాంటి రిజల్టే ఇవ్వాలనేదే నేను ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాను. కాక్రోజ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఈ కాక్రోజ్ అనేది ఒక వాళ్ళ ఉద్దేశం ఇంకా పూర్తిగా రావాలి బయటికి, వాళ్ళు పూర్తిగా రావాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచన ఇంకా రావాలి బయటికి. వాళ్ళు మోడీ 11 ఏళ్ల పాలన చూసింది, ఏంటది, అది ఏమంటారు తెలుగు, కాక్రోచ్.
కాక్రోజు ఉద్యమం ఆ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కాక్రోచ్ వాళ్ళు రెండు చూడాలి. ఈ దేశంలో 11 ఏళ్ల పాలన మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరు చూడాలి, ఈ కాక్రోచ్ ఆ వ్యవస్థ నాయకత్వము. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ నుంచి తీసుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ పరిపాలన మీద కూడా చూడాలి. ఈ కంపారిజన్ చేయాలి ఈ రెండుటి పాలన మీద చేసి వాళ్ళకు కూడా ఈ కాక్రోచ్ వ్యవస్థ లీడర్షిప్ కూడా తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది వాళ్ళకు కూడా, ఇది ఓట్లతో రాజకీయ ఈ బీజేపీ డూప్లికేట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, కాంగ్రెస్ బెస్ట్ అనేది ఒక అవగాహన వస్తుంది వాళ్ళకు. కాక్రోచ్ కూడా వాళ్ళు మేలు చేయాలి దేశ ప్రజలకు అని అనుకున్నప్పుడు, మేలు చేయాలని అనుకున్నప్పుడు బీజేపీ 11 ఏళ్ళ షార్ట్ టర్మ్ సృష్టించింది కాబట్టి వాళ్ళని మీద కంపేర్ చేసినప్పుడు వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళ రాహుల్ గాంధీ ఫ్యామిలీ యొక్క గుణగాలు ఏంది, వాళ్ళు ఎట్లా పరిపాలించారు, వాళ్ళు చేసింది ఏంది అని. ఈరోజు ఈ కాక్రోచ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా, సోషల్ మీడియా. ఇది ఎవరు తయారు చేసింది? ఎవరు ఇది? ఈ కాక్రోచ్ ఉద్యమము ఖాళీ ఏది బటన్ వస్తాగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? కాక్రోచ్ లాంటి ఉద్యమ నాయకుల ఆలోచన కలిగించి ఇదొక వెలుగులో తెచ్చింది కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కాబట్టి కాక్రోచ్ కాన్సెప్ట్ ఇంకా చాలా బయటికి రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. అదేమి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చిరని మనం అనుకుందాం. మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చిర్రు, కానీ మంచోళ్ళని చూసుకోవాలనేది మనం కాక్రోచ్కి వాళ్ళకి మరి తెలుగు వస్తుంది వాళ్ళకు. నేను తెలుగులో చెప్పినా కదా, నేను తెలుగులో చెప్పింది మరి వాళ్ళకి ఎవరు పంపండి మరి మీరన్నా. నేనేమంటున్నా స్వామి, నేను తెలుగులో చెప్పినా కదా వాళ్ళకి అర్థం. కాక్రోచ్ వాళ్ళు ఆ టీంకి నేను చెప్పింది అర్థమవుతుందా? లేదు, నేనేమంటా, నేను చూసినది, నేను చూసినాడుగా నేను కూడా ఒక సెకండ్ అరే ఇదేందో ఉన్నదని అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ నయ్యా జాగిరా కదా, రాహుల్ గాంధీ జాగిరి. ఇది రాహుల్ గాంధీ చెప్తాడు, అది నేను చెప్తే ఎట్లా? నేను ఈడ కొలువు చేస్తున్నామయ్యి, నాకు భాష రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ డిసిజన్ నేను ఎట్లా చెప్తా? మద్దతు ఇస్తున్నాను ఎట్లా చెప్తా? ఏదన్నా రాకేష్, ఏది నిజం నిజమే, చరిత్ర చరిత్రనే. చరిత్రని ఎవరు కాదన్నారు కదా. నేను ఒక కర్ణుని గురించి కోడ్ చేసినట్టు చరిత్ర కదా, హిస్టరీ కదా. నేను ఒక కర్ణుడు గురించి కోడ్ చేసిన చరిత్ర, మోతీలాల్ నెహ్రూది చరిత్ర, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర, మహాత్మా గాంధీ చరిత్ర, ఇందిరాగాంధీ గారితో చరిత్ర, రాజీవ్ గాంధీ చరిత్ర. చరిత్రలు కాబట్టి చెప్తున్నా. నేను తయారు చేసినవి కావు, రాసినవి కావు ఇవి. పోనీ మీరు చెప్పండి, మోడీ గారి గురించి చరిత్ర ఉంది, బీజేపీ వాళ్ళ మీద ఏం చరిత్ర ఉందని చెప్పమంటారో చెప్తా. అది కూడా మీరేమైనా చెప్పగలుగుతారా? మరి హిందూ ఓట్ చోరీ వాళ్ళది రెండే కదా వాళ్ళు చేసేది.